first, communication means it is a process of establishing connection or link between two points for information exchange. Information exchange కోసం కమ్యూనికేషన్ని యూజ్ చేస్తాం. సో ద ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్స్ ఆర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్. డిఫరెంట్ కమ్యూనికేషన్స్ ఆర్ దేర్. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ there are more communication system components: information source, input, transducer, transmitter, communication channel, receiver and destination. నాయిస్ ఉంటుందన్నమాట. ఇలా కమ్యూనికేట్ చేయడం ఉన్నప్పుడు నాయిస్ అనేది వస్తుంటుంది. నాయిస్ అంటే ఏంటి అంటే అన్వాంటెడ్ సిగ్నల్ అనేది డిస్టర్బ్ చేస్తుంది అనమాట. డిస్టార్టెడ్ రిసీవర్ సిగ్నల్ని డిస్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్, రిగార్డింగ్ ద మోడ్స్ ఆఫ్ ప్రొపగేషన్, కమ్యూనికేషన్ మే బీ డివైడెడ్ ఇంటూ టూ ఫార్మ్స్లో డివైడ్ చేస్తుంటారు. ఎలా సెండ్ చేస్తారు, ఈ కమ్యూనికేషన్ ఎలా ప్రాసెస్ అనేది జరుగుతుందంటే లైన్ ద్వారా, లేకపోతే రేడియో, వైర్లెస్ ఆర్ రేడియో లైన్ కమ్యూనికేషన్. అంటే వైర్ని యూజ్ చేసుకొని, పెయిర్ ఆఫ్ కండక్టర్స్ని యూజ్ చేసుకొని, లేదా వైర్లెస్ రేడియో కమ్యూనికేషన్ ద్వారా మెసేజెస్ అనేటివి ట్రాన్స్మిట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, నాయిస్ is, I am already told about noise. Noise is an unwanted signal which tends to interface with the required signal. Noise signal is always distorted received signal. There are two types ఉంటాయి అనమాట. కోరిలేటెడ్ నాయిస్ అని, తర్వాత అన్కోరిలేటెడ్ నాయిస్ అని ఉంటాయి. ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్ సిగ్నల్ ప్రెజెంట్ అయినప్పుడు మాత్రమే ఇది డిస్టర్బ్ అనే నాయిస్ అనేది వస్తుంది. అంటే నాన్ లీనియర్ యాంప్లిఫైయర్ అనమాట. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్, హార్మోనిక్ కాంపోనెంట్స్ అనేటివి ఉంటాయి ఇందులో. అండ్ అన్కోరిలేటెడ్ అయితే ఇది ఎక్స్టర్నల్ నాయిస్ అండ్ ఇంటర్నల్ నాయిస్ అని డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్స్టర్నల్ నాయిస్ అయితే అట్మాస్ఫియరిక్ నాయిస్, స్టాటిక్ నాయిస్. తర్వాత ఎక్స్టర్నల్ నాయిస్ అయితే సోలార్ నాయిస్, కాస్మో ఎక్కరా నాయిస్ ఉంటుందన్నమాట. Sun radiates a wide range of signals which interferes the ఫ్రీక్వెన్సీకి డిస్టర్బ్ అవుతుంది. ఇండస్ట్రియల్ నాయిస్, జనరేటర్, మోటార్, బ్రష్, స్విచ్చింగ్, ట్రాన్సియన్స్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్, ఇంటర్నల్ నాయిస్ అంటే థర్మల్ ఆర్ జాన్సన్ నాయిస్, షార్ట్ నాయిస్, పార్షియన్ నాయిస్. దీస్ ఆర్ ఆల్ నాయిసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాయిసెస్. మనం ఇప్పుడు తెలుసుకుందాము. తర్వాత కావాలంటే డీప్గా మీకు అవసరమైతే చూడండి. నాయిస్ నేను ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నా. నాయిస్, సిగ్నల్ టు నాయిస్ రేషియో ఈజ్ డిఫైన్డ్. ఇది ఇంపార్టెంట్. S/N ఈజ్ ఈక్వల్స్ టు ES/EN² ఫార్ములా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వైట్ ఆర్ గాసియన్స్ నాయిస్. గాసియన్స్ నాయిస్కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ థియరీ అండ్ కోడింగ్. దీస్ ఆర్ ఆల్ డెఫినేషన్స్. నెక్స్ట్, మాడ్యులేషన్. ఫస్ట్ ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఇది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద సచివాలయంకి సంబంధించింది టాపిక్. మాడ్యులేషన్ మీన్స్ ఇట్ డిఫైన్స్. ఎలా డిఫైన్ చేస్తారంటే ఆంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ ఆర్ ఫేసెస్ ఉంటాయి కదా. ఈ సిగ్నల్ కాల్డ్ కెరియర్ ఈజ్ వేరీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్టెంట్ వాల్యూ ఆఫ్ అనదర్ సిగ్నల్. మనకు కావాల్సిన సిగ్నల్కి మాడ్యులేట్ చేయడంనే మాడ్యులేషన్ సిగ్నల్ అంటారు. సిగ్నల్స్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటెలిజెన్స్ ఆర్ రెఫర్డ్ టు యాజ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఈ సిగ్నల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా, అదే మాడ్యులేటెడ్ సిగ్నల్. దిస్ ఇన్ఫర్మేషన్ బేరింగ్ సిగ్నల్ ఈజ్ ఆల్సో కాల్డ్ బేస్ బ్యాండ్ సిగ్నల్. వెన్ ద కెరియర్ వేవ్ కెరియర్ వేవ్ అనేది కంటిన్యూస్గా ఉంటే అది కంటిన్యూస్ వేవ్ అవుతుంది. అన్లాగ్ ఎలా ఉంటుంది, యూ షేప్లలో ఉంటాయి కదా, కంటిన్యూస్గా ఉంటాయి కదా. ఈ మాడ్యులేషన్ అనేది కంటిన్యూస్గా ఉంటే అనలాగ్ మాడ్యులేషన్ అంటారు. అండ్
అనలాగ్ మాడ్యులేషన్లో 2 టైప్స్ ఉంటాయి. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనమాట. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ వెన్ ద కెరియర్ వేవ్ ఈజ్ ఎ పల్స్ టైప్ ఫామ్. ఒకవేళ కెరియర్ వేవ్ పల్స్ టైప్లో ఉందనుకోండి, పల్స్ అంటే ఏంటి, స్క్వేర్ షేప్లో ఉందంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటారు. ఓకే, పీసీఎం. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, amplitude modulation and frequency modulation is in analog modulation. అనలాగ్ మాడ్యులేషన్లో ఇది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద ప్రైమరీ కమ్యూనికేషన్ ఏమి అంటే ట్రాన్స్మిటెడ్ పవర్, ఛానల్, బ్యాండ్విడ్త్. ద ట్రాన్స్మిటెడ్ పవర్ refers to the average power of the transmitter signal. The channel bandwidth is defined as the band of frequency allocated the transmission of message signal. Okay, next ఈ సిగ్నల్లో మెసేజ్ సిగ్నల్లో అనలాగ్, డిజిటల్ అనే కమ్యూనికేషన్స్ పంపిస్తాం అనమాట. అనలాగ్ కమ్యూనికేషన్ ఈజ్ ద టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ విచ్ ద మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ అనలాగ్ కమ్యూనికేషన్లో అనలాగ్ ఫామ్ ఉంటుంది, డిజిటల్ కమ్యూనికేషన్లో డిజిటల్ ఫామ్లో మెసేజ్ సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది ఆల్రెడీ చెప్పా. అనలాగ్ మాడ్యులేషన్లో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ క్లాసిఫికేషన్ అనమాట. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ యాంగిల్ మాడ్యులేషన్ ఆర్ ద 2 families of continuous waves. And in amplitude modulation, the amplitude of a sinusoidal carrier wave is varied in accordance with the modulation signal, whereas in angle modulation, the angle or the frequency of the sinusoidal carrier wave is varied in accordance with the modulation signal. Okay, next amplitude modulation may be defined as a system maximum amplitude of carrier wave is made proportional to instant value. అంటే ఈ మ్యాక్సిమం వాల్యూకి ఇన్స్టెంట్ వాల్యూకి ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కెరియర్ సిగ్నల్ ఇస్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ modulation signal contains the information or intelligence to be transmitted. ఇప్పుడు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో టైం వేరింగ్ యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది కదా, అండ్ యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ ఏఎం ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, మాడ్యులేషన్ సిగ్నల్, కెరియర్ వేవ్ అండ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు పాజిటివ్ ఫ్రీక్వెన్సీ పోర్షన్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ వేవ్స్ లైస్ అబౌవ్ ద కెరియర్ ఫ్రీక్వెన్సీ, డబ్ల్యూసీకి అబౌవ్గా ఉంది. నెక్స్ట్ అది పాజిటివ్ అనమాట. నెక్స్ట్ ద బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ విచ్ లైస్ అబౌవ్ ద కెరియర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాజ్ అప్పర్ సైడ్ బ్యాండ్ అంటారు. వేరాజ్ ద సిమెట్రికల్ పోర్షన్ బిలో ద కెరియర్ ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని లోయర్ సైడ్ బ్యాండ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ కెరియర్ ఫ్రీక్వెన్సీకి మాడ్యులేషన్ ఫ్రీక్వెన్సీకి గ్రేటర్గా ఉంటే డబ్ల్యూసీ ఈజ్ గ్రేటర్ డబ్ల్యూఎం విచ్ ensures that the 2 side bands do not overlap each other. అప్పుడు ఓవర్లాప్ అవ్వవు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాండ్ విత్ డబ్ల్యూసీ ప్లస్ డబ్ల్యూఎం మైనస్ డబ్ల్యూసీ మైనస్ డబ్ల్యూఎం it is equals to 2 omega m. This is important. Bandwidth 2 omega m. The bandwidth of the amplitude modulated wave is twice the highest frequency present in the modulated signal. Okay, next for positive side high frequency component present in the spectrum of AM wave is WC plus WM అంటారు. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అయితే WC మైనస్ WM. ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ని బ్యాండ్ విడ్త్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాండ్ విడ్త్ అనేది 2 omega m అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇన్ ఏఎం సిస్టమ్ ద మాడ్యులేషన్ ఇండెక్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ అ మెజర్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ amplitude variation about an unmodulated maximum carrier. It is represented M or MA. Okay, modulation index is M is equals to Vm by
విసి. ఇది మాడ్యులేషన్కి సంబంధించింది. ఓకే. అండ్ if you want this, read all. I am showing all total price. Okay. ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ డ్రాబ్యాక్ ఏంటంటే లో ఎఫిషియన్సీ ఉంటుందన్నమాట. ఓకే. 33.33%. ద మాడ్యులేటర్ సిగ్నల్ విచ్ కంటైన్స్ నో కెరియర్ బట్ 2 సైడ్ బ్యాండ్స్ ఈస్ కాల్డ్ డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ కెరియర్ మాడ్యులేషన్ అంటారు. ఈ మాడ్యులేషన్ సిగ్నల్లో నో కెరియర్ లేకుండా 2 సైడ్ బ్యాండ్స్ మాత్రం ఉంటే డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ కెరియర్ మాడ్యులేషన్ అంటారు. నెక్స్ట్ amplitude modulator. The device which is used to generate an AM wave is known as amplitude modulator. Okay. తర్వాత నెక్స్ట్ యాంగిల్ మాడ్యులేషన్ అని, ఫ్రీక్వెన్సీ యాంగులర్ మాడ్యులేషన్ అనేది కూడా ఇది టోటల్ ఫేస్ యాంగిల్కి సంబంధించింది. తర్వాత ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేస్ మాడ్యులేషన్ అని చెప్పారు కదా. ఎఫ్ఎం ఇస్ ద టైప్ ఆఫ్ యాంగిల్ మాడ్యులేషన్ ఇన్ విచ్ ద ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ వేరీడ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే. అక్కడైతే ఆంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. సారీ. ఓకే. ఎఫ్ఎంకి ఏఎంకి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ అలొకేషన్ ప్రొవైడ్ ఏ గార్డెడ్ బ్యాండ్ బిట్వీన్ కమర్షియల్ ఎఫ్ఎం స్టేషన్స్. డ్యూ టు దీస్ there is less adjacent channel interface. Okay guys, if you like this video, please subscribe, share, comment. If you want more like this, please subscribe. Okay.